నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా ఒక విషయం? 30వ తారీఖు మార్చి 30వ తారీఖున మనకు షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది. ఆ షష్ఠగ్రహ కూటంలో ఈ యొక్క శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మేషరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. అది 7.5 సంవత్సరాల కాలం పాటు మీ యందు ఉంటుంది. అంటే ఎవరైనా కూడా ఏ ఒక్క మనిషికైనా కూడా శని అనగానే అమ్మో అంటారు. భగవంతుడేనండి. భగవంతుడే శని అంటగానే పక్కకు దాక్కుంటాడు. పరమశివుడు సైతం బురదలో దాక్కున్నాడట. వెంకటేశ్వర స్వామి దొండకాయలో దాక్కున్నాడట శని ప్రభావంతో. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా భగవంతులకు చేస్తాం. కానీ శనిని మనం అనుగ్రహం పొందాలంటే మన జాతక రీత్యా మేషరాశి వారికి ఏలినాటి శని 7.5 సంవత్సరాల నుండి మనం బయటపడాలంటే శని హోమం జరిపించుకోవాలి. ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దానికి అనుగ్రహం లేదు. శని ద్వారాలు తెరుచుకొని ఉన్నాడు. రండి తప్పకుండా. ఆ శని ద్వారాలు తెలుసుకున్నప్పుడు మనం శని అభ్యర్థన తీసుకోవాలి, మనం సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి శని హోమం జరిపించుకోండి. మీరు రానవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. నేను శని హోమం జరిపించి దీనికి సంబంధించిన ఒక కంకణం పంపిస్తాను. అది మీరు చేతికి కట్టుకోండి. ఇప్పుడు కనుక మిస్ అయితే 30 ఏళ్ళ దానికే లేదు, ఇది ఫైనల్. ఎందుకంటే నేను కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు శని హోమాన్ని చాలా చేశాను. నేను ఇంకొక విషయం అండి, మనం ఇదివరకు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా శని హోమం చేయించుకోండి. ఇది ఫైనల్. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం, కానీ శని అనుగ్రహం ఉంటే మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. మనకు ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, వ్యాపారం